ఇప్పుడు మీ అసలు ఉద్దేశం ఏంటంటే ఇలా 5 గంటలకు ప్రచారం రోజు 5 గంటల వరకు మీరు ఎంత తిరిగినా ఎంత మంది తెలిసినా కలవండి. 5 గంటల తర్వాత అయితే క్లోజ్, ప్రచారం క్లోజ్. ఇక 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే మీకు 5 కంటే ఎక్కువ ఉండదు. 144 సెక్షన్ ఉద్దేశం ఏంటంటే 5 కంటే ఎక్కువ గుమికూడడానికి లేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రచారం తర్వాత ఎక్కువ మంది కనబడడానికి లేదు. తర్వాత ఎల్లుండి పోలింగ్ రోజు 7 నుండి సాయంత్రం 6 దాకా మీకు టైం ఉంది. అక్కడ 100 మీటర్లకు ఒక లైన్, 200 మీటర్లకు ఒక లైన్ ఉంటుంది. ఆ 200 మీటర్ల లైన్ తర్వాత ఒక పార్టీకి ఒక టేబుల్ మీరు వేసుకోవడానికి ఉంటుంది, వేసుకోవచ్చు. ఒక టేబుల్, ఒక మనిషి. అదేంటంటే ఎవరైనా మిస్ అయ్యి పోలింగ్ చీటీలు పంచడంలో మిస్ అయ్యి లేదంటే సడన్గా కరీంనగర్లో ఉండో సిరిసిల్లలో ఉండో ఆయన అప్పుడే ఓటు వేయడానికి జాబర్స్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వస్తే వాళ్ళకి పోల్ చీటీలు ఉండవు కదా, ఇక్కడ వాళ్ళు తీసుకొని ఉండరు. వాళ్ళకు మీరు ఫెసిలిటేట్ చేయాలి. తొందరగా చూసి మీది ఏ వార్డుకి వస్తుంది, మీ ఎన్నో నెంబర్ ఉంటుంది అట్లా చూసి మీరు పలానా బూత్ అని చెప్పి పంపిస్తే సరిపోతుంది. కానీ ఆ టేబుల్ ఆ కుర్చీ కాడ మళ్ళీ మీరు మొత్తం జమ అయ్యి పార్టీ కాండవాలని వేసుకొని గుర్తులు పెట్టుకొని ఇటో 10 మంది అవతల ఇంకో 10 మంది వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పోతే మేము పోతాం సార్, మేము పోతే వాళ్ళు పోమన్నారు సార్ అని చేయకండి. ఇప్పుడు అన్నీ వీడియో టీములు తిరుగుతున్నాయి, వీటికి కెమెరాలు ఫిట్ అయి ఉన్నాయి. ప్రతి దాంట్లో వీడియో పడుతుంది. తర్వాత మీరు ఇబ్బందులు పాలవుతారు. ఎక్కువ 5 కంటే ఎక్కువ ఆ టేబుల్ దగ్గర ఉన్నా కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. 100 మీటర్ లైన్ దగ్గరికి రావద్దు. 200 మీటర్ల తర్వాత వెహికల్ పర్మిషన్ లేదు. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే రిక్వెస్ట్ చేసి మరి హ్యాండిక్యాప్డ్ ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆఫీసర్ చూసి సరే రమ్మని అంటే కొంచెం దగ్గరగా తీసుకోపోవచ్చు. అట్లా మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఫ్రీగా ఎలక్షన్ అయిపోతుంది. మేము ఎందుకు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇబ్బందులు పాలు కావద్దు. మీకు తెలుసో తెలియకో అక్కడ 144 ఉన్నదని మీకు తెలుసో తెలియకో ఏదైనా ఫోటోలో పడో జమ అయి ఉండి కేసుల పాలైతే మళ్ళీ మీరంతా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకని ఒకసారి అవేర్నెస్ అంటే మీకు అవగాహన కలిగించడానికి వచ్చినాం. అన్ని విలేజ్లు తిరుగుతున్నాం. రాను అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. మీరు ఏముందంటే కేసు అయిన తర్వాత మీరు అది ఉన్నోళ్ళు అప్పటి వరకు మీకు రిక్వెస్ట్ చేయడానికి రికమెండ్ చేయడానికి వస్తారు. కానీ దాని తర్వాత ఒక నెల తర్వాత ఎవరు రారు. మీరు మళ్ళీ మీరు మాత్రమే ఆ పత్రం పట్టుకొని తిరగాల్సి ఉంటుంది. పేసి ఉంటుంది, పోవాల్సి ఉంటుంది కదా. మళ్ళీ కేసు అయితే మళ్ళీ ప్రతి ఎలక్షన్లో మీకు బైండ్ ఓవర్ చేయడం, ఎంఆర్ఓ ముందర ప్రొడ్యూస్ చేయడం, ₹1,00,000కి 2 లక్షలకి బ్యాండ్ ఓవర్ చేయమనడం ఇది జరుగుతుంది. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకు. తర్వాత మీ పిల్లలు ఎవరైనా మంచిగా చదివి వాళ్ళకి ఏదన్నా ఉన్నత ఉద్యోగాలు వచ్చి అమెరికాను అటు ఇటు పోయే ఛాన్స్ వస్తే ఆ పాస్పోర్ట్ కాడ మీ సంతకాలు పెట్టడం ఉండదు. అట్లా ఎన్ఓసి ఇవ్వడానికి ఉండదు. వీళ్ళ ఫ్యామిలీ కేసులలో ఉన్నది. వీళ్ళ క్యారెక్టర్ కొంచెం అనుమానాస్పదంగా ఉందని మా వాళ్ళు అది రాస్తారు. అది రాస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. మీ పిల్లలకు ఇప్పుడు ఏమనిపించదు కానీ అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని కొంచెం ఏముంది, మీ ఓటు వేసి ఇండ్లలోకి పండుగ అంతే. ఎండాకాలం ఉంది. లైన్ దాటిన తర్వాత ప్రచారం చేయొచ్చు అనే అభిప్రాయం ఉంటారు కదా, అట్లాంటిది ఉంచకండి సార్. ఎందుకంటే అన్నిటికీ మా బండ కూడా కెమెరాస్ ఉన్నాయి. ఏదైనా కెమెరాల తర్వాత సాయంత్రం అంతా వీళ్ళు ఏమనుకుంటారంటే 200 మీటర్ల తర్వాత మేము చేసుకోవచ్చు కదా సార్ అని అంటారు. కానీ అట్లా లేదు. అది వెనకట జరిగింది కావచ్చు, అది తెలియక జరిగింది. కానీ అసలు ఇక ప్రచారం అనేది ఇలా 5 గంటల తర్వాత క్లోజ్. ఫ్రీగా ఓటర్ అనేట ఆయన ఫ్రీగా ఆయనకి ఎలాంటి ప్రలోభాలు లేకుండా పోవాలి, వేసి రావాలి. ఆ టేబుల్ కాడ ఏంటంటే మన వాళ్ళు ఇటు 10 మంది అటు 10 మంది తీసుకొని ఇక వానికి వచ్చే ఓటర్ని నమస్తే పెట్టి ఇటు పిలిచి అటు పిలిచి ఆయన కన్ఫ్యూజ్ చేసి బావా చూడు, అన్న చూడు, పెదవాపు చూడు, జరా చూడు అని అడుగుతారు. మనం మామూలుగా అడుగుతాం. అవి కూడా చేయకండి. ఆయన నువ్వు అక్కడ ఆ ఒక్క సెకండ్ చెప్పంగానే నీ ఓటు నీ గుర్తుకు ఎత్తాడు ఓటు. ఆయన మనసులో ఇంట్లోకెళ్ళి రాగానే నేను ఎవరికి ఇవ్వాలనో ఆయన ఇంట్లోకెళ్ళి పొద్దుగా లేచినప్పుడే డిసైడ్ అయ్యేస్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని దండాలు పెట్టినా ఆయన ఇష్టంకి వేసుకుంటాడు. అట్లాగా మేము ఏంటంటే కేసుల పాలు కాకండి, ఇబ్బందులు మాకు లాండ్ ఆర్డర్ సమస్య లేకండి. మీరు మంచిగా ఫ్రీగా ఓటేసి మీ ఇళ్ళకి వండి హాయిగా సాయంత్రం 6 తర్వాత మళ్ళీ మీ జోలికి వెళ్తారు. ఆ బాక్స్లో వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతుంది. కోఆపరేట్ చేస్తారు కదా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇలా 5 ట్రాక్ మీకు టైం ఉంది. ఇంకేమైనా తిరగాలనుకుంటే తిరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, చెప్పండి మీ వాళ్ళందరూ.
అదే ఎక్కడ పీస్ఫుల్ మాకు ఎక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే 100 మీటర్ లైన్ కొంతమంది సమయం